తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ బీఈడీలో జాయిన్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్స్కి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన డౌట్స్కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి విత్ లైవ్ ప్రూఫ్స్ తోటి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మీరు బీఈడీ వెబ్ ఆప్షన్స్కి రెడీ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మీకు వచ్చే ముఖ్యమైన డౌట్స్ ఏంటంటే కాలేజెస్ లిస్ట్ గురించి అయితే ఇప్పటివరకు సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరిగింది. సార్, తెలంగాణలో వచ్చేసి బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, క్యాంపస్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, అండ్ వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంట్లో ఎన్ని సీట్స్ అనేది ఉండడం జరుగుతుంది, కేటగిరీ వైజ్గా సీట్స్ అనేది ఏ విధంగా అలొకేట్ చేస్తారు, మెథడాలజీ బేస్డ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, మేము వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనే ఆస్పిరెంట్స్ అయితే డిఫరెంట్ డౌట్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, వెబ్ ఆప్షన్ తర్వాత ఏముంటుంది అని కూడా క్వైరీస్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ తర్వాత స్కాలర్షిప్స్ సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ స్టూడెంట్స్ అనేవారు స్కాలర్షిప్ అనేది మాకు వస్తుందా, వస్తే బీఈడీలో భాగంగా ఎంత స్కాలర్షిప్ రావడం జరుగుతుంది, స్కాలర్షిప్ వచ్చిన తర్వాత కూడా రిమైనింగ్ మీ కాలేజ్కి ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, పే చేయాల్సి ఉంటే ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఆ అమౌంట్ అనేది ఎప్పటి వరకు పే చేయాలని కూడా క్వైరీ చేస్తున్నారు. దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే పీజీ చేసిన తర్వాత బీఈడీలో జాయిన్ అయినట్లయితే, సో పీజీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఈడీ చేస్తున్నట్టయితే మాకు మళ్ళీ స్కాలర్షిప్ బీఈడీలో రావడానికి ఛాన్స్ ఉంటుందా, సో మెనీ ఆస్పిరెంట్స్ కానీ మా సీనియర్స్ కానీ స్కాలర్షిప్ రాదంటున్నారు, మరి స్కాలర్షిప్ వస్తుందా రాదా అని క్వైరీ చేస్తున్నారు. ఈ టాపిక్స్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రీవియస్లో ఆల్రెడీ మేము సో మెనీ వీడియోస్ చేయడం జరిగింది ఈ టాపిక్స్ పైన. అండ్ సేమ్ టైం సో ప్రీవియస్లో చేసిన వీడియోస్ సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి సంబంధించిన డౌట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. మేము కొన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వలేకపోయాం ఈ బీజీ స్కెడ్యూల్ వల్ల. రీసెంట్గా ఒక లాస్ట్ 5 days నుంచి రిప్లై అయితే ఇవ్వలేకపోయాం. రిప్లై ఇవ్వలేదు కాబట్టి మీ కామెంట్స్ అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే రివైజ్డ్ వీడియో చేస్తున్నాము. వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే ఈ 4-5 days నుంచి మీరు ఎటువంటి కామెంట్స్ చేసినా కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు కాలేజెస్ లిస్ట్ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి కాలేజెస్ లిస్ట్ మీద ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, నైట్ అప్లోడ్ చేయడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి ఎన్ని కాలేజెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి, వాటిలో వచ్చేసి మనకు సో ఈ యొక్క కోర్సెస్ బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ ఉన్నాయనేది డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూసి మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, దాన్ని చూసి మీకు క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు తెలంగాణలో ఉన్న బీఈడీ కాలేజెస్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఫస్ట్ తెలంగాణలో టోటల్గా ఎన్ని బీఈడీ కాలేజెస్ ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే దానికి సంబంధించి ఇక్కడ కాలేజెస్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ స్కాలర్షిప్ సంబంధించిన టాపిక్ గురించి కూడా వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. తెలంగాణలో వచ్చేసి మనకు క్యాంపస్ కాలేజెస్ వచ్చి 3 అయితే ఆఫర్ చేస్తున్నాయి మనకు బీఈడీ కోర్సెస్ అనేది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ అయితే ఉంది. ఈ 3 యూనివర్సిటీ మెయిన్ క్యాంపసెస్లో వచ్చేసి మనకు బీఈడీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ ఏమో మెయిన్ క్యాంపస్లో అయితే ఉంటుంది. తెలంగాణలో వచ్చేసి సౌత్ జోన్లో అయితే ఉంటుంది. సో సౌత్కి సంబంధించి సబ్ క్యాంపస్ అనమాట ఇది మనకు, బట్ క్యాంపస్ లాగానే ట్రీట్ చేస్తారు. మొత్తానికి అయితే 3 క్యాంపసెస్ వచ్చేసి 3 యూనివర్సిటీస్ మెయిన్ క్యాంపస్లో మనకు బీఈడీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టి కూడా సీట్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. తర్వాత మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్లయితే తెలంగాణలో బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ అనేది గవర్నమెంట్ కాలేజ్ ఓన్లీ 4 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మార్సప్ ట్యాంక్ అనేది ఉంటుంది మనకు హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత హన్మకొండ వచ్చేసి వరంగల్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ అయితే ఉంటుంది. సో మనకు తర్వాత నల్గొండలో వచ్చేసి మళ్ళీ మనకు గవర్నమెంట్ టీచర్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. మహబూబ్ నగర్లో మళ్ళీ మనకు సో టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే ఉంటుంది. టోటల్గా 4 కాలేజెస్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, సో కొంత ఫీ స్ట్రక్చర్ అయితే తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చేసి. తర్వాత మనకు ఎయిడెడ్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఎయిడెడ్ కాలేజెస్ అనేది ఏంటంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కోఆర్డినేషన్తో నడిచే కాలేజెస్ని ఎయిడెడ్ కాలేజెస్ అంట. ఉదాహరణకు మనకి ఏంటంటే హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. అది మనకు ఈ ఒక వన్ ఆఫ్ ది ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పొచ్చు. నీలం సంజీవయ్య కాలేజ్ కూడా ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ది ఎయిడెడ్ కాలేజ్. కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. సో ఎయిడెడ్ కాలేజెస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాంబినేషన్తో అయితే రన్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయి. టోటల్లో మొత్తం ఎక్కువగా ఉండే కాలేజెస్ ఏంటి అంటే బీఈడీ కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్. మనకి నియర్ బై ఉన్న కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ అంటాం. ఇక్కడ చెప్పుకున్న కాలేజెస్ కాకుండా రిమైనింగ్ కాలేజ్ ఏదన్నా కూడా ప్రైవేట్ కాలేజ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు కాలేజెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఆ లిస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దాంట్లో యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ యొక్క ఫీ ఎంత ఉంది, అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఫీ ఎంత ఉంది, తర్వాత ప్రైవేట్ కాలేజ్ ఫీ ఎంత ఉంది, నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజ్ ఫీ ఎంత ఉందని అయితే ఉంటుంది. కాలేజ్ లిస్ట్లో ఉన్న ఫీ ఏదైతే ఉంటుందో ఆ ఫీ అనేది ఫర్ ఇయర్కి మీరు ఫస్ట్ ఇయర్కి పే చేయాలి, సెకండ్ ఇయర్కి పే చేయాలి. స్కాలర్షిప్ వస్తేనే పే చేయాల్సిన అవసరం లేదు, స్కాలర్షిప్ రాకపోతేనే పే చేయాలి. స్కాలర్షిప్ వస్తే ఎంత పే చేయాలి, స్కాలర్షిప్ రాకపోతే ఎంత పే చేయాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ హాస్టల్కి సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. సార్ నాకు యూనివర్సిటీ కాలేజ్లో సీట్ వస్తే హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ప్రొవైడ్ చేస్తారా, ఎయిడెడ్ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తారా, ప్రైవేట్ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తారంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు కనుక ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకతీయ యూనివర్సిటీలో వచ్చేసి ఏంటంటే కొంత లేట్గా ప్రొవైడ్ చేస్తారు, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వరు బీఈడీ స్టూడెంట్స్కి, బట్ బీఈడీ స్టూడెంట్స్ కూడా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలంటే మీ సీనియర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకతీయ యూనివర్సిటీలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వచ్చేసి మనకు సౌత్ జోన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఇది మనకు సంబంధించిన హాస్టల్ గురించి. అండ్ మరి ఎలా సార్ హాస్టల్
లేకపోతే మాకు ఒకవేళ తెలంగాణ యూనివర్సిటీలో వచ్చినా లేదా గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చినా అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ ఓన్లీ హాస్టల్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అఫీషియల్గా అయితే రెండే ఉన్నాయి మనకు, కాకతీయ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చినా మీకు మాసప్ ట్యాంక్లో సీట్ వచ్చినా, హన్మకొండలో సీట్ వచ్చినా, నల్గొండలో సీట్ వచ్చినా, మహబూబ్ నగర్లో సీట్ వచ్చినా, ఆంధ్ర మహిళా సభ కాలేజ్లో సీట్ వచ్చినా, అదర్ ఎయిడెడ్ కాలేజ్లో సీట్ వచ్చినా, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా మీకు హాస్టల్స్ కావాలి అంటే నియర్ బై డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వచ్చేసి ఏంటంటే మనకు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి. ఈ యొక్క హాస్టల్స్లో మీరు స్టే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు హాస్టల్ ఈ వీళ్ళే స్కాలర్షిప్ అయితే అప్లై చేయడం జరుగుతుంది, మీకు షెల్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా అయితే ఉంటుంది దీనికి సంబంధించి అడ్మిషన్ తీసుకునే ప్రాసెస్ వచ్చేసి. అండ్ ఇక్కడ క్వైరీ చేస్తారు కాబట్టి ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి బీఈడీ కాలేజ్ సంబంధించి. సో బీఈడీ కాలేజెస్లో ఈచ్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటుందంటే అది క్యాంపస్ కాలేజ్ తీసుకున్న 100 సీట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్న 100 సీట్స్ ఉంటాయి, ఎయిడెడ్ కాలేజ్ తీసుకున్న 100 సీట్స్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజ్ తీసుకున్న కూడా 100 సీట్స్ ఉంటాయి. కొన్నిసార్లు 50 సీట్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని కాలేజెస్లో, బట్ ఆల్ కాలేజెస్లో వచ్చేసి 100 సీట్స్ అయితే ఉంటాయి. 100 సీట్స్లో వచ్చేసి 85% అనేది మనకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ అండ్ అదేవిధంగా క్యాంపస్ కాలేజెస్లో కానీ టోటల్ 100 సీట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే ఫిల్ చేస్తారు. రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎయిడెడ్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ 85% సీట్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫిల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 15% సీట్స్ అంటే 15 సీట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మేనేజ్మెంట్లో సేల్ అయితే చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్లో డైరెక్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయని వాళ్ళు కానీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సీట్ రాని వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ నేను ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, మేనేజ్మెంట్ సీట్ అనేది గవర్నమెంట్ కాలేజ్లో కానీ క్యాంపస్లో కానీ తీసుకోవచ్చు అంటే అలా ఛాన్స్ అయితే ఉండదు. గవర్నమెంట్ అండ్ క్యాంపస్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉండవు. సో ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. టైప్స్ ఆఫ్ కాలేజెస్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి, అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ స్కాలర్షిప్ వస్తుంది. ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఏ కాలేజ్కైనా కూడా స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సీట్స్ అనేది ఏ విధంగా అలొకేట్ చేస్తారు. ఇప్పుడు మనము ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నా, కాకతీయ యూనివర్సిటీ తీసుకున్నా, పాలమూరు అదర్ యూనివర్సిటీస్ తీసుకున్నా, ఏవైతే యూనివర్సిటీ క్యాంపసెస్లో బీఈడీ ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని తీసుకున్నా, లేదా ఎయిడెడ్ కాలేజెస్ తీసుకున్నా, ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నా, గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నా కూడా ప్రతి కాలేజ్లో వచ్చేసి మనకి ఎన్ని సీట్స్ ఉండడం జరుగుతుందంటే 100 సీట్స్ అయితే ఉంటాయి. 100 సీట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి కాలేజ్లో వచ్చేసి మనకు 100 సీట్స్ అయితే ఉంటాయి. 100 సీట్స్లో వచ్చేసి మీకు సో 85% సీట్స్ అనేది ఏదైతే ఉందో కన్వీనర్ ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. గవర్నమెంట్ క్యాంపస్ కాలేజెస్ తప్ప మిగతా అన్ని కాలేజెస్లో వచ్చేసి 85% అనేది ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా వచ్చేసి 15% మేనేజ్మెంట్ ఉంటుంది. క్యాంపస్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ 100కి 100% అనేది ఓన్లీ కన్వీనర్ సీట్ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సీట్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు మెయిన్గా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇక్కడ బయాలజికల్ సైన్స్ మీరు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు బయాలజికల్ సైన్స్ అనేది మెథడాలజీగా వచ్చినట్టయితే అలాంటి వారికి 15 to 20 సీట్స్ అనేది పర్టికులర్గా ఒక కాలేజ్లో అయితే ఉంటుంది. ఒక కాలేజ్లో మీకు ఉండేవి ఏంటి అంటే 20 సీట్స్ మాత్రమే. 20 సీట్స్ అనేది ఓన్లీ మీ కేటగిరీ కాదు, ఆల్ కేటగిరీస్ తెలంగాణలో ఉన్న ఆల్ కేటగిరీస్ని దృష్టిలో ఉంచుకొని 15 to 20 సీట్స్ అనేది ప్రతి కాలేజ్లో అయితే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ తీసుకున్నట్టయితే బయాలజికల్ సైన్స్ అనేది ఎన్ని సీట్స్ ఉంటాయంటే 15 to 20 సీట్స్ ఉంటాయి. లైక్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే 20 to 25 సీట్స్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్ తీసుకుంటే 10 to 15 సీట్స్ ఉంటాయి, సోషల్ స్టడీస్ తీసుకుంటే 25 to 30 సీట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ లాంగ్వేజెస్ తీసుకుంటే 5 to 10 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో లాంగ్వేజెస్ అంటే మీరు ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసినా, ఎంఏ హిందీ కంప్లీట్ చేసినా, ఎంఏ తెలుగు కంప్లీట్ చేసినా మీరు మెథడాలజీ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా చూస్ చేసుకొని జాయిన్ అవుతా అనుకునేటోళ్ళు వెబ్ ఆప్షన్స్ లాంగ్వేజ్ పెట్టే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో వచ్చేసి 5 to 10 అయితే ఉండడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్గా అయితే ఇవి మనకు సంబంధించిన సీట్స్. కాబట్టి మీ ర్యాంక్ అనేది బయాలజికల్ సైన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారంటే 20 సీట్స్ ఉంటాయి కాబట్టి మీ ర్యాంక్ అనేది 100 బిలోలో ఉందనుకోండి, మీరు ట్రై చేయొచ్చు, రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే పెట్టుకుంటా నాకు సీట్ రావాలంటే రావడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్ టు 15 సీట్స్ అనేది ఓన్లీ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్కే వచ్చి ఉంటాయి. అంటే మనకి కామన్ ర్యాంక్ అది ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి కామన్ ర్యాంక్. అప్ టు 15 అనేది మొత్తం టాపర్స్ అందరూ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ అయినారనుకోండి, మీకు సీట్ రావడం అనేది కష్టమైంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండాలి, మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలని క్వైరీ చేస్తారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది యాజ్ పర్ ప్రెజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 7th August 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఈ రోజు ఈవినింగ్ మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాము. అండ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 10th August 2026 అయితే లాస్ట్ డేట్ ప్రెజెంట్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ స్కాలర్షిప్ సంబంధించి క్వైరీ చేస్తున్నారు కాబట్టి స్కాలర్షిప్ అనేది మాక్సిమం అందరు స్టూడెంట్స్కి వస్తుంది. స్కాలర్షిప్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ స్టూడెంట్స్ అయ్యి ఉంటే, తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉంటే, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ పీజీ చదివిన తర్వాత బీడీలో జాయిన్ అయినా కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది. దాని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనము సో ఇప్పుడు ఏదైతే సీట్స్ చెప్పుకోవడం జరిగిందో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్గా ఏంటి అంటే మనకు ఒక కాలేజ్లో వచ్చేసి బయాలజికల్ సైన్స్ తీసుకుంటే 20 సీట్స్ అనుకుందాం, మ్యాథమెటిక్స్ తీసుకుంటే 25 అనుకుందాం, ఫిజికల్ సైన్స్ తీసుకుంటే 15 అనుకుందాం, సోషల్ స్టడీస్ వచ్చేసి 30, తర్వాత లాంగ్వేజెస్ వచ్చేసి 10 అనుకుందాం. టోటల్ అవి సీట్స్. ఆ సీట్స్ని ఏ విధంగా అలొకేట్ చేయడం జరుగుతుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కనుక తెలంగాణ స్టూడెంట్స్ అయినట్లయితే సో తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే సీట్ రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అప్లై చేస్తుంది. ఒకవేళ మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అనుకున్నట్టయితే అది ఓపెన్ కేటగిరీలో మాత్రం రిజర్వేషన్ అయితే ఉంటుంది.
ఉంటుంది. ఇప్పుడు యాజ్ పర్ మనకు సంబంధించిన రిజర్వేషన్ రూల్స్ ప్రకారం మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 10% సీట్ రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ బీసీ అయితే 7% ఉంటుంది, బీసీబీ అయితే 10% ఉంటుంది, తర్వాత బీసీసీ 1% ఉంటుంది, బీసీడీ వచ్చేసి 7%, బీసీఈ వచ్చేసి 4%, తర్వాత ఎస్సీ వచ్చేసి 15%, తర్వాత ఎస్టీ వచ్చేసి 6% రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు టోటల్ సీట్స్ ఎన్ని అనుకుందాం. ఎగ్జాంపుల్కి నేను సోషల్ స్టడీస్ అయితే తీసుకోవడం జరిగింది. సోషల్ స్టడీస్ తీసుకున్నాను. సోషల్ స్టడీస్లో ఉన్న 30 సీట్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తారంటే, సోషల్ స్టడీస్లో ఉన్న 30 సీట్స్ అనేది ఓపెన్ కేటగిరీలో 12 సీట్స్ ఉంటాయి. ఇఫ్ మీ ర్యాంక్ అనేది అప్ టు 12 లోపు ఉన్నట్టయితే ఈజీగా మీకు మెయిన్ క్యాంపస్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. నేను జస్ట్ రఫ్ ఫిగర్ చెప్తున్నాను. 12 ఉన్న వారికే ఇస్తారని కాదు, 50 వచ్చినా కూడా కొన్నిసార్లు మీకు ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది. బట్ రఫ్గా అందరూ మీరు సోషల్ స్టడీస్ వాళ్ళే అప్ టు 12 వరకు ఉన్నారనుకోండి, అప్ టు 12 తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది ఆ కేటగిరీ అనేది. కాబట్టి మీ ర్యాంక్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సీట్ వస్తుంది. బట్ ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇమాజిన్ అనేది. సో ఇప్పుడు మన ర్యాంక్ 100 ఉందనుకోండి, సోషల్ సైన్స్ వాళ్ళు ఏంటంటే ఒక ఫస్ట్ టు 10 ర్యాంక్ వరకు సోషల్ సైన్స్ వాళ్ళు లేరనుకుందాం. 11th ర్యాంక్ ఒకడు ఉన్నాడు, 20 ర్యాంక్ ఒకడు ఉన్నాడు, 16 ర్యాంక్ ఒకడు ఉన్నాడు, అండ్ 44లో ఒకడు ఉన్నాడు. అలా మనం కౌంట్ చేసుకుంటే సో మీ ర్యాంక్ అనేది అట్లా ఓన్లీ సోషల్ స్టడీస్లోనే మీ ర్యాంక్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. 12th ర్యాంక్ ఉన్నట్టయితే మీది టోటల్ మెంబర్స్ని 1 to 100లో మీ ర్యాంక్ 12 అనేటైతే మీకు ఈజీగా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయంటే 3 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది సోషల్ స్టడీస్ తీసుకుంటే. ఇఫ్ మనం 30 ఫిగర్ అనుకున్నప్పుడు 3 సీట్స్ అయితే ఉంటాయి. తర్వాత బీసీఏకి వచ్చేసి 2 సీట్స్, తర్వాత బీసీబీకి 3 సీట్స్, బీసీసీకి 1 సీటు, తర్వాత బీసీడీకి 2 సీట్స్, తర్వాత బీసీఈకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ 1 సీటు, తర్వాత ఎస్సీకి వచ్చేసి 5 సీట్స్, తర్వాత ఎస్టీకి 2 సీట్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇది అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి. సో ఈ సీట్స్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన ఆర్డర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ 25 సీట్స్ ఉంటేనేమో ఈ విధంగా అలొకేట్ చేస్తారు, 30 సీట్స్ ఉంటే ఈ విధంగా అలొకేట్ చేస్తారు, 50 సీట్స్ ఉంటే ఈ విధంగా అలొకేట్ చేస్తారు, 100 సీట్స్ ఉంటే ఈ విధంగా అలొకేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉంటేనేమో ఆల్ మెథడాలజీస్ తీసుకోవాలి. ఆల్ మెథడాలజీ తీసుకుంటే ఆల్ మెథడాలజీస్ కలుపుకొని ఓపెన్లో వచ్చేసి 40 సీట్స్ అనేది ఉంటుంది. ఆల్ మెథడాలజీస్ కలుపుకొని సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారికి 10 సీట్స్ అయితే ఉంటాయి. ఆల్ మెథడాలజీస్ కలుపుకుంటే 7 సీట్స్ అనేది బీసీడీ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. అలా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. ఈ రిజర్వేషన్తో పాటు మనకు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం చెప్పుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నా కేటగిరీ వచ్చేసి బీసీడీలో 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. బీసీడీలో 2 సీట్స్ ఉన్నాయి. ఉమెన్ రిజర్వేషన్ వచ్చేసి 33% ఉంది కాబట్టి సో 2లో వచ్చేసి ఏంటంటే 1 సీట్ అనేది ఖచ్చితంగా ఫీమేల్కి ఉండాలి. తర్వాత ఇంకొక సీట్ అనేది మేల్కైనా ఫీమేల్కైనా ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉమెన్ కేటగిరీ కూడా ఉంటుంది, అది అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ కూడా ఉంటుంది. ఆయా కేటగిరీలకు బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ సీట్ రిజర్వేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను మీకు కన్వే చేస్తుంది ఏంటంటే మీది బెటర్ ర్యాంక్ ఉన్నా కూడా ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. 100 ఉన్నా, 200 ఉన్నా, 1000 బిలో ఉన్నా, 3 digits ఫిగర్ ఉన్నా కూడా మీరు 1-2 కాలేజెస్ మాత్రం పెట్టుకుంటే సీట్ రావాలంటే రాదు. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్ వరకు ఫస్ట్ ఫేజ్లో చాలా మంది జాయిన్ అవుతారు. మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాడు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాడు కాబట్టి నెక్స్ట్ టాప్ మోస్ట్ ర్యాంక్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. వాడు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కేర్ఫుల్గా పెట్టుకోండి. ఒక కాలేజ్ మాత్రమే పెట్టకూడదు, ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్కాలర్షిప్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు కాబట్టి స్కాలర్షిప్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం హాస్టల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి హాస్టల్ స్పెసిలిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీకి మాత్రం హాస్టల్ స్పెసిలిటీ ఉంది. ఈ రెండుకు మాత్రమే హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్యాంపస్లో. బట్ మిగతా కాలేజెస్లో మీకు సీట్ కనుక వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కాలర్షిప్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఇక్కడ స్కాలర్షిప్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాము. బీఈడీ చేస్తే స్కాలర్షిప్ ఎంత వస్తుంది అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మనకు స్కాలర్షిప్లో 2 టాపిక్స్ అయితే ఉంటాయి. స్కాలర్షిప్ను మనం తీసుకున్నట్టయితే మన బ్యాంకు స్టేట్మెంట్ అనేది స్కాలర్షిప్ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు చూసినా కూడా దాంట్లో మనకు ఆర్టీఎఫ్ అనేది ఉంటుంది, ఎంటీఎఫ్ అనేది ఉంటుంది. సో ఆర్టీఎఫ్ అంటే వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్, కాలేజ్ ఫీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్టీఎఫ్ అంటాం. ఇది కాలేజ్ వారికి మనం పే చేయాల్సిన అమౌంట్ని ఆర్టీఎఫ్. సో ట్యూషన్ ఫీ అంటాం అనమాట, రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అని చెప్తాము. మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీకి సంబంధించి మెయింటెనెన్స్ ఫీ వచ్చేసి ఏమో ఇది స్టూడెంట్కి రావడం జరుగుతుంది. స్టూడెంట్ అనే వారికి డైరెక్ట్గా స్టూడెంట్ రావడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి స్టూడెంట్కి మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్లోనే పడుతుంది. కాలేజ్కి వెళ్ళాల్సిన అమౌంట్ స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది. అండ్ సేమ్ టైం స్టూడెంట్కి రావాల్సిన అమౌంట్ కూడా స్టూడెంట్కే పడుతుంది. దాన్ని బట్టి మీరు ఏంటి అంటే అమౌంట్ అనేది కాలేజ్కి పే చేసేటప్పుడు ఎలా పే చేయాలని ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు కనుక ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యుండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా, ఈడబ్ల్యూఎస్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ అప్లై చేస్తే తెలంగాణ స్టూడెంట్ అయ్యుండి మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యుండి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు స్కాలర్షిప్కి అప్లై చేస్తారు. స్కాలర్షిప్కి అప్లై చేస్తే మీకు ఎంత రావడం జరుగుతుందంటే అప్ టు 13,500 అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీలో సీట్ వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఫీ ఉందంటే 8,000 అయితే ఉంది కాలేజ్ ఫీ అనేది. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే సో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనమాట, ఈ రెండింటిలో ఏదైతే తక్కువ ఉందో అది రావడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కనుక సీట్ వస్తే మీరు ఓసీ స్టూడెంట్స్ అయినట్టే 8,000 కాలేజ్ ఫీ అయితే ఉంది. ఓసీ స్టూడెంట్స్ అయ్యండి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 8,000 కాలేజ్ ఫీ ఉంది కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 8,000 ఫర్ ఇయర్కి మీకు 8,000 వస్తుంది. మీరు
కాలేజ్కి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే ఓసీ స్టూడెంట్స్. అలా కాకుండా మీకు వేరే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, ఓసీ స్టూడెంట్స్ అయ్యండి, ఆ కాలేజ్ ఫీ వచ్చేసి ఒక 30,000 ఉందనుకుందాం. ఏదైనా ఒక కాలేజ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ కాలేజెస్ లిస్ట్లో మనకు కాలేజ్ ఫీ ఇచ్చారు. ఆ కాలేజ్ ఫీ ఏదైతే ఉందో ఫర్ ఇయర్కి అనమాట, 2 years కాదు. మీరు కాలేజెస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఫీ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్కి మనం కట్టాల్సింది. స్కాలర్షిప్ వస్తే ఎంత వస్తుంది, స్కాలర్షిప్ రాకపోతే ఎంత అనేది ఇక్కడ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ 30,000 ఉందంటే ఓసీ స్టూడెంట్స్కి 13,500 వస్తుంది కాబట్టి రిమైనింగ్ 16,500 ఏదైతే ఉందో స్టూడెంట్ అనేవారు, సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టయితే కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే ముందు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే ఈ 13,500 అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు పే చేయమని ఉంటుంది. ఫ్యూచర్లో మీకు స్కాలర్షిప్ వస్తేనేమో సో 16,500 అనేది నెక్స్ట్ మీరు పే చేస్తే సరిపోతుంది. స్కాలర్షిప్ రాకపోతే టోటల్ 30,000 పే చేయాలి. అది ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా కూడా స్కాలర్షిప్ రాకపోతే ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అని కాదు. ఫ్యూచర్లో మీకు ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీకు స్కాలర్షిప్ రాలేదనుకోండి, ఫుల్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది మీరు క్లియర్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది కన్వే చేసేది ఏంటంటే కాలేజ్ ఫీ అనేది ఒక 30,000 ఉంది అనుకుంటే, సో మనకు ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉండి ఈడబ్ల్యూఎస్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా ఈబీసీ సర్టిఫికేట్ కానీ మీకు ఉన్నట్టయితే 16,500 రూపీస్ అయితే పే చేయాలి. ఇఫ్ కాలేజ్ ఫీ 13,000 అనుకుంటే ఈ అమౌంట్ పే చేస్తేనే మనకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆన్లైన్ ద్వారా సీట్ కన్ఫర్మేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటీఎఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఎంటీఎఫ్ అనేది మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఫీ అనేది అది ఓసీ స్టూడెంట్స్కి రాదు. ఓసీ స్టూడెంట్స్ తప్ప రిమైనింగ్ బీసీ, ఎస్సీ స్టూడెంట్స్కి, మైనార్టీ స్టూడెంట్స్కి ఈ యొక్క మెయింటెనెన్స్ ఫీ అయితే రావడం జరుగుతుంది. ఓసీ స్టూడెంట్స్కి ఓన్లీ కాలేజ్ ఫీ మాత్రమే రావడం జరుగుతుంది. కాలేజ్ ఫీ వచ్చేసి 13,500 రూపీస్ అయితే ఉంటుంది. సో అది మీకు రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా కాలేజ్ ఫీ స్ట్రక్చర్ని బట్టి, కాలేజ్ ఫీ స్ట్రక్చర్ 24,000, 27,000 వాట్ ఎవర్ ఎలా ఉన్నా కూడా ఆ 13,500 పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. ఖచ్చితంగా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది. దెన్ బీసీ స్టూడెంట్స్ కాడికి వచ్చినట్లయితే బీసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు బీసీ స్టూడెంట్స్ అనుకుందాం, తెలంగాణ స్టూడెంట్స్ అనుకుందాం. బీసీ స్టూడెంట్స్ అంటే బీసీ సర్టిఫికేట్ ఉండాలి, లైక్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అలా మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే సో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కేటగిరీ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ అనేది మ్యాండేటరీ. ఇన్కమ్ కూడా వచ్చేసి ఏంటంటే మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే చదువుతున్నారో ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు మనం 2026లో చదువుతున్నాం కాబట్టి 1 April 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ రోజు కానీ ఆ రోజు తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే స్కాలర్షిప్ యూజ్ అవుతుంది. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు బిఫోర్ జనవరిలో తీసుకుంది కానీ, ఫిబ్రవరిలో తీసుకుంది కానీ, మార్చ్లో తీసుకున్నది కానీ ఉంటే కొత్తది అప్లై చేసి పెట్టుకోండి. సో మనకు ఖచ్చితంగా ఏంటంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ అయితే ఉండాలి. 1 April 2026 రోజు తీసుకున్నది కానీ ఆ తర్వాత తీసుకున్నది కానీ అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సేమ్. సో ఓసీ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే కాలేజ్ ఫీ అనేది 13,500 వస్తుందో బీసీ స్టూడెంట్స్ కూడా 30,500 అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా కూడా, ఉదాహరణకు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిందనుకుంటే కాలేజ్ ఫీ వచ్చేసి 8,000 అయితే ఉంటుంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఏది తక్కువ ఉంటే అదే మీకు రావడం జరుగుతుంది. 13,500 8,000 అంటే 8,000 తక్కువగా ఉంది కాబట్టి 8,000 మాత్రమే వస్తుంది. ఆ 8,000 అనేది మీరు డైరెక్ట్గా కాలేజ్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్లోనే కాలేజ్ అమౌంట్ అనేది పడుతుంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, కాబట్టి మీ అకౌంట్లో పడిన తర్వాత మీరు కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఆ చేంజెస్ ఏం చేస్తారని మనకు తెలియదు, బట్ ఎలా అయినా సరే కాలేజ్ సంబంధించి 8,000 మీ అకౌంట్లోకి వస్తుంది ఇఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టయితే. అదేవిధంగా మీకు వేరే కాలేజ్లో వచ్చిందనుకుందాం, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకుందాం, కాలేజ్ ఫీ వచ్చేసి 30,000 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ 30,000 అనుకుంటే మనకు రియంబర్స్మెంట్ వచ్చేసి 13,500 వస్తుంది. కాబట్టి 13,500 పోను రిమైనింగ్ ఏదైతే ఉంటుందో 16,500 అనేది, లైక్ ఆల్రెడీ నేను ఓసీకి చెప్పడం జరిగింది. ఓసీకి క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే 16,500 అమౌంట్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాడో ఆ విధంగా మీరు కూడా సీట్ అలాట్మెంట్ రోజే అమౌంట్ అనేది పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన బీసీ స్టూడెంట్స్ సంబంధించి బీసీఏ, బీసీసీ, బీసీడీ, బీసీబీ, బీసీఈ వాట్ ఎవరైనా సరే దానికి సంబంధించి. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ కాకపోతే రూల్స్ ఇవన్నమాట. మైనార్టీ స్టూడెంట్స్ అయితే దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీలో వచ్చేసి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ బీసీ స్టూడెంట్స్కి వచ్చేసి ఏంటంటే ఆర్టీఎఫ్తో పాటు ఎంటీఎఫ్ కూడా రావడం జరుగుతుంది. ఆర్టీఎఫ్ అనేది కాలేజ్ కోసం అనమాట. ఇక్కడ ఉండేది ఏదైతే ఉంటుందో ఆర్టీఎఫ్ అనేది మనం కాలేజ్కి పే చేయాల్సిన అమౌంట్. అది ఆర్టీఎఫ్ అనేది ఓసీ స్టూడెంట్స్కి ఓన్లీ ఆర్టీఎఫ్ వస్తుంది, బీసీ స్టూడెంట్స్కి ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రెండు రావడం జరుగుతుంది. సో మరి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ సంబంధించిన దాని గురించి ఆర్టీఎఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓసీబీసీకి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ 13,500 అనేది కాలేజ్ పర్పస్ అయితే వస్తుంది. ఎంటీఎఫ్ అనేది స్టూడెంట్ పర్పస్ వస్తుంది, స్టూడెంట్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 650 అయితే ఫర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ 1,500 అనేది హాస్టల్కి వస్తుంది. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాంపస్ హాస్టల్స్ మాత్రమే 1,500. క్యాంపస్ హాస్టల్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు క్యాంపస్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత మనకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయినా లేదా కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయినా కూడా వారికి మాత్రమే వచ్చేసి ఏంటంటే 1,500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది కాలేజ్
అటాచ్డ్ యూనివర్సిటీ కాలేజ్ అటాచ్డ్ కాబట్టి వారికి 1500 రావడం జరుగుతుంది. నార్మల్గా స్టూడెంట్స్ అయితే డే స్కాలర్ స్టూడెంట్స్ అయినట్టయితే 650 రూపీస్ రావడం జరుగుతుంది. ఫర్ మంత్ 650 వస్తుంది మీకు. అలా ఎన్ని మంత్స్కి వస్తుంది అంటే 650 ఇంటూ 10 మంత్స్ మాత్రమే రావడం జరుగుతుంది. 10 మంత్స్కి వస్తుంది అంటే మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ అనేది. జూన్ నుంచి మార్చ్ వరకే ఇస్తారు. 2026 జూన్ నుంచి 2026 నెక్స్ట్ ఇయర్ కాబట్టి 27 మార్చ్ వరకు రావడం జరుగుతుంది. 26 జూన్ నుంచి 27 మార్చ్ వరకు 10 మంత్స్ మాత్రమే ఇస్తారు. 10 మంత్స్కి 650 అంటే ఎంత వస్తుందంటే 6500 అయితే రావడం జరుగుతుంది. ఇది స్టూడెంట్కి అయితే వస్తుంది. స్టూడెంట్ ఒకవేళ మీరు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ స్టే చేసినట్టయితే అక్కడ కూడా 650 రావడం జరుగుతుంది. 650నే వస్తుంది. మీరు ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయితే 1500 వస్తుంది అనుకోకండి. సో అది రాదు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ యూనివర్సిటీ హాస్టల్స్లో మాత్రమే 1500 వస్తుంది. రిమైనింగ్ హాస్టల్స్ ఎక్కడ జాయిన్ అయినా కూడా 650 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. సో హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు స్కాలర్షిప్ తీసుకుంటే రిమైనింగ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అనుకోండి. సో ప్రైవేట్ కాలేజెస్కి వాళ్ళే హాస్టల్ ప్రొవైడ్ చేశారనుకోండి, అది వేరే విషయం. ఆ హాస్టల్ దీంట్లోకి రాదు. సో ఇది మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో స్టూడెంట్కి వచ్చేది 650 అనమాట. ఒకవేళ మీరు యూనివర్సిటీ స్టూడెంట్ అయినట్టయితే హాస్టల్ తీసుకుంటే అక్కడ 1500 ఫర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా 10 మంత్స్కి రావడం జరుగుతుంది. 1500 సరిపోతుందా అంటే సరిపోదు. మనం ఇంకా ఎక్స్ట్రా కూడా పే చేయాల్సి ఉంటుంది. మీరు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చినా, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినా సో మనకు ఫర్ మంత్ వచ్చేసి 2800 నుంచి 3500 వరకు హాస్టల్ కోసం మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి 1500 వస్తుంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది హాస్టల్కి సంబంధించి. తర్వాత మనం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మనకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రియంబర్స్మెంట్ రావాలంటే ఫస్ట్ మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఓసీ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ అనేది ఉండాలి. బీసీ అయినట్టయితే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయితే వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మైనార్టీ స్టూడెంట్స్కి మైనార్టీ ప్రూఫ్ అనేది ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అవి ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలా మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ రియంబర్స్మెంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనుకున్నాం, కాలేజ్ ఫీ 8000 ఉంది అనుకుంటే ఆ 8000 ఫుల్గా వచ్చేస్తుంది. మీరు కాలేజ్కి ఎటువంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, ఒక ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, దాని ఫీ వచ్చేసి 30,000 ఉంది అనుకుందాం, లేదా 40,000 ఉంది అనుకుందాం. 40,000 30,000 ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది అంటే 30,000 రావడం జరుగుతుంది, లేదా 40,000 ఉంటే 40,000 రావడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్కి ఎటువంటి రూపాయి అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినట్టయితే. స్కాలర్షిప్ ఎలిజిబుల్ అనేది ఎలా తెలుస్తుంది? ఓసీ స్టూడెంట్స్కి అయితే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అనేది ఉండాలి, విచ్ మీన్స్ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ బీసీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అయితే రిలవెంట్ ప్రూఫ్స్ అనేది ఉండాలి. అలా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఏ విధంగా అయితే బీసీ స్టూడెంట్స్కి 650 రూపీస్ ఫర్ మంత్ వస్తుందో డే స్కాలర్ కానీ అండ్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేవారికి, ఇక్కడ కూడా సేమ్ మనకు 650 ఫర్ మంత్ రావడం జరుగుతుంది, లేదా 1500 అని హాస్టల్కి రావడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ మీకు సీట్ వస్తే ఫర్ మంత్ 1500 వస్తుంది. ఇది హాస్టల్ పర్పస్ అనమాట. ఇది హాస్టల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ప్రజెంట్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టూడెంట్ అకౌంట్లో వేస్తున్నారు అమౌంట్ అనేది, ఆ తర్వాత మనం రీపే చేయాలి. క్యాంపస్ హాస్టల్స్లో వచ్చిందనుకోండి, మీరు బీసీ స్టూడెంట్స్ అయినా లేదా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయినా క్యాంపస్ హాస్టల్స్లో వస్తే ఈ అమౌంట్ మీ అకౌంట్లో పడిన తర్వాత మీరు టోటల్ అమౌంట్ అనేది హాస్టల్స్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అనేది తప్పుగా ఇవ్వడం కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ లేనట్టయితే కొత్తగా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఇప్పటివరకు మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే అకౌంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సేమ్ టైం ఏంటంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అప్ అనేది ఉండాలి. అండ్ మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఆధార్లో ఉండేటట్టు అప్డేట్ చేసుకోవాలి. సో ఇలా మీకు సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఓసీ స్టూడెంట్స్కి అప్ టు 13,500 వస్తుంది ఫీ అనేది ఇఫ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే. ఒకవేళ బీసీ స్టూడెంట్స్ అయితే 13,500 రూపీస్ అనేది ఏమో ఈ యొక్క ఆర్టీఎఫ్ వస్తుంది. 650 ఫర్ మంత్ వచ్చేసి 6,500 వరకు వచ్చేసేమో బీసీ వాళ్ళకి ఎంటీఎఫ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే ఫుల్ రీంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళకి కూడా 650 రూపీస్ కానీ 1500 రూపీస్ కానీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, సార్ నేను పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేస్తున్నాను, ప్రజెంట్ పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేసి స్కాలర్షిప్ వస్తుందా రాదా ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ సో మెనీ హస్బెండ్స్ క్వైరీ చేస్తున్నారు. పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేసే స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేసి స్కాలర్షిప్ వస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ స్టూడెంట్స్ అనుకోండి, మీకు పెద్దగా ఇక్కడ బెనిఫిట్ అయితే ఏం జరగదు స్కాలర్షిప్ రావడం వల్ల, ఎందుకంటే 13,500 వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అనుకోండి, మీ కాలేజ్ ఫీ 30,000 ఉందనుకోండి, పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేస్తున్నారు, 30,000 వస్తుంది కాబట్టి మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్కి 13,000 అనేది ఏంటంటే డైరెక్ట్గా మీరు మేనేజ్మెంట్లో మాట్లాడుకుంటే ఒక 40,000 60,000లో కాలేజ్ అనేది మాట్లాడుకొని జాయిన్ అయిపోతే 2 ఇయర్స్కి అమౌంట్ పే చేస్తే సెట్ అయిపోద్ది. ఎలాగైనా మనం అమౌంట్ పే చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్లో నేను మాట్లాడుకుంటాను, ఒక 40,000 నేను మాట్లాడుకుంటాను అనుకోండి. సో 40,000 మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్ 13,000, సెకండ్ ఇయర్ 13,000 అనేది డిడక్ట్ అయినాక కూడా ఇంకా నేను అమౌంట్ కట్టాల్సి వస్తుంది కదా. 16,500 అయితే నేను కట్టాల్సి వస్తుంది. 16 కలుపుకుంటే ఇక్కడ ఎంత 33
33,000 అయితే అవుతుంది అమౌంట్ అనేది మనకు. ఈ 33,000 ఏదైతే ఉందో సో టోటల్గా మనకు 33,000 తోటి మనం మాట్లాడుకొని కాలేజ్లో జాయిన్ అయితే అయిపోతుంది అనమాట. పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్కి అయితే. బట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అనుకోండి, మీరు పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేస్తున్నట్టు ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ రావాలంటే పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేసే వారికి కూడా ఎస్సీ స్టూడెంట్స్ అయినా, ఎస్టీ స్టూడెంట్స్ అయినా, మైనార్టీ స్టూడెంట్స్ అయినా, బీసీ స్టూడెంట్స్ అయినా, ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటూ సో మెనీ అస్పెన్స్ క్వైరీ చేస్తారు. ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించి ఫుల్లీ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియోలో వచ్చేసి మనము బీఈడీ స్కాలర్షిప్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి కానీ అదర్ స్ట్రక్చర్స్ సంబంధించి మాట్లాడుకున్నాము. సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈచ్ మెథడాలజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈచ్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉంటాయని మాట్లాడుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఆల్రెడీ మేము ఒక డీటెయిల్ వీడియో చేశాము. బట్ ఆ వీడియోలో మేము విత్ ఎక్స్ప్లెనేషన్లో వాయిస్ రూపంలో ఇచ్చాము కాబట్టి కొంత క్లారిటీ మిస్ అయింది కాబట్టి ఇది రివైజ్డ్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ బీఈడీ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మెథడాలజీ సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కూడా మేము వీడియో అయితే చేయడం జరిగింది. సో మెథడాలజీలో బయాలజికల్ సైన్స్ అనేది డిగ్రీలో బయాలజికల్ సైన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. మ్యాథమెటిక్స్ అనేది డిగ్రీలో మ్యాథ్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఫిజికల్ సైన్స్కి ప్రియారిటీ ఇవ్వండి. సోషల్ స్టడీస్ అనేది డిగ్రీకి సంబంధించి బీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఎం కానీ, బీసీఏ స్టూడెంట్స్ కానీ మీతో ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్ తోటి అప్లై చేస్తారు. లాంగ్వేజెస్ అనేది డిగ్రీ ఇన్ లిటరేచర్ చేసిన వాళ్ళు, స్పెషల్ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు కానీ, ఎంఏ లాంగ్వేజెస్ చేసిన వాళ్ళు కానీ వీటికైతే అప్లై చేస్తారు. దానికి సంబంధించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేసాము, ఆ వీడియో చూడండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.